హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో ప్రజెంట్ ఇంకా మనం షిరిడీలోనే ఉన్నామండి. షిరిడీలో డే 2 అన్నమాట. ఈరోజు డే 1 ఆల్రెడీ నేను మీతో షేర్ చేసేసాను. అయినా కూడా రఫ్గా చెప్తాను మనం డే 1లో ఏమేమి చేసామనేది. డే 1లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆఫ్టర్నూన్ 12 o'clock హారతికి మెయిన్ టెంపుల్లో బాబా దర్శనం చేసుకొని మళ్ళీ హోటల్కి వచ్చేసి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 4 o'clockకి బాబా భిక్షాటన చేసినటువంటి 5 ఇళ్ళకి అటెండ్ అయ్యాము. అలాగే మహల్సాపతి బాబాకి సాయిబాబా అని పేరు పెట్టినటువంటి మహల్సాపతి పూజారి ఇంటికి వెళ్ళాము. అలాగే బాబాకి ఫస్ట్ టైం పూజ చేసిన పూజారి టెంపుల్కి అండ్ బాబా యొక్క మొదటి శిష్యుడి దగ్గరికి అండ్ దాంతోపాటు పంచముఖి గణపతి టెంపుల్ కూడా దర్శించుకున్నాము. వాటికి సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అవి చూడండి. తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఒక ఫ్లోలో ఉంటుందన్నమాట వీడియో అప్పుడు మనకి. సో ఇది డే 2 మార్నింగ్ 6 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేసేసామండి. 6:30 ఆ టైంకి మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే 7:30కి మన జర్నీ, అంతసేపు బస్సులో జర్నీ చేస్తాం కాబట్టి కొంచెం ముందే మనం బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటే బెటర్ అని చెప్పి ముందే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఫస్ట్ అయితే నా అవుట్ఫిట్ డీటెయిల్స్ ఇచ్చేస్తానండి. ఈ డ్రెస్ చాలా మందికి నచ్చింది అండ్ నాకు బాగా సూట్ అయింది కూడా. ఇది నేను ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనేది ఇక్కడ టెక్స్ట్ వేసేస్తున్నాను చూడండి. అండ్ వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అన్నీ కూడా ఇస్తాను. చక్కగా కస్టమైజ్ చేసి ఇస్తారు ఈ విధంగా. చాలా చాలా బాగుందండి. ప్రతిసారి శారీస్ అలా కట్టుకొని వెళ్ళలేము, కొంచెం ఇవి ట్రెడిషనల్గా ఉంటాయి అండ్ మనకి లుక్ వైజ్ కూడా బాగుంటుంది అని ఇది ప్రిఫర్ చేసేసాను. సో అందుకని ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. చాలా చాలా నచ్చింది నాకు ఇది. సో డ్రెస్ డీటెయిల్స్ ఇచ్చేసాను కదా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. అండ్ ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. సో షిరిడీలో మెయిన్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి నాసిక్ వెళ్ళడానికి, ఇంకొకటి ఔరంగాబాద్ వెళ్ళడానికి. షిరిడీ అండ్ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయడానికి మనకి 4 or 5 days అయితే పడుతుంది. మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని వస్తే 4 daysలో అన్నీ కవర్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మేమైతే మాకున్న టైంలో నాసిక్ ట్రిప్ మాత్రమే కవర్ చేయగలుగుతాము అనుకున్నాము. ఇది చూసుకొని ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అవ్వడమే. ఔరంగాబాద్ ఒకటి మేము మిస్ చేసామన్నమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా నేను క్లియర్గా అవన్నీ కూడా షూట్ చేస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం నాసిక్కి వెళ్తున్నాము. నాసిక్లో కూడా మనం ఏమేమి చూస్తాము, ఏమేమి చూడబోతున్నాము ఇప్పుడు ఈ వీడియోలో అనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ మనం ముక్తిధామ్ చూస్తామండి. రామ్కండ్ అండ్ పంచవటి. ఈ పంచవటిలో వచ్చేసి మనకి 9 టెంపుల్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తున్న విజువల్ ఉంది కదా, ఈ పాలరాతితో చేసినటువంటి టెంపులే ముక్తిధామ్ అనమాట. లైక్ బిర్లా మందిర్. చాలా బాగుంటుంది ఇది కూడా. ఆల్మోస్ట్ ఒక 1 hour జర్నీ తర్వాత ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ ఇదే అనమాట. వస్తుంటే రోడ్డు పైన ఎక్కడ కూడా చెట్లు కనిపించట్లేదు. విపరీతమైన ఎండ ఎలా ఉందంటే అసలు ఇక ఒక 40 degrees Celsius ఎండలో ఆ వెహికల్లో అది చూసారు కదా, 300 rupees పర్ హెడ్ ఛార్జ్ చేశారు. కానీ ఇలాంటి వెహికల్స్ తీసుకోకండి మీరు. పర్సనల్గా వెహికల్స్ కానీ అంటే క్యాబ్ కానీ అలాంటివి బుక్ చేసుకోండి. మేమైతే ఈ మినీ వ్యాన్లో వచ్చాము. పర్ హెడ్ 300 ఛార్జ్ చేశారు. కానీ అవి చిన్న చిన్నగా ఉంటాయి సీట్స్ అనమాట. గుంపులు గుంపులుగా ఎక్కిచ్చేస్తూ ఉంటారు దాంట్లో. ఇంకా ఫుడ్ కూడా ఏంటి అంటే వీళ్ళు మాట్లాడుకున్న హోటల్స్ ఉంటాయి కదా, అక్కడ మాత్రమే ఆపుతాడనమాట. మధ్యలో ఎక్కడ అసలు ఆపడు. సో అది కూడా ఒక ప్రాబ్లం కాబట్టి కొంచెం డబ్బులు ఎక్కువ పోయినా కూడా మీరు ఒక సపరేట్ వెహికల్ తీసుకొని వెళ్ళండి. లేదంటే ఈ సీజన్లో కాదు అసలు వెళ్ళాల్సింది, సమ్మర్లో వెళ్తే అంతగా ఎంజాయ్ చేయలేరు. ఇంకా పిల్లలతో అయితే సమ్మర్లో అస్సలు ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేయకండి. వింటర్లో అండ్ రైనీ సీజన్లో చాలా చాలా బాగుంటుంది. త్రయంబకేశ్వరం కూడా అసలు వింటర్లో రైనీ సీజన్లో ఉన్నంత అందంగా మనకి సమ్మర్లో ఉండదు. సో ఇక్కడైతే మనము ముక్తిధామ్ దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంకొక 1 hour జర్నీ చేశాక ఒక హోటల్ దగ్గర ఆపాడు. ఫుడ్ అస్సలు బాగాలేదు ఇక్కడ. ఫుడ్ ఫాస్ట్గా తినేసి వచ్చేసాను. అంటే కొంచెం అలా తిన్నాను అంతే నేను. తినేసి వచ్చాక ఇక్కడ చిన్నగా ఇలా వాటర్లో ఫిషెస్ కనిపించాయి. బఠానీ ప్యాకెట్ తీసుకొని ఉండే అవన్నీ ఫిషెస్కి వేస్తే కొంచెం రిలాక్స్ అయ్యానమాట. ఒక 1 hour ఇక్కడ ఆపేసాడండి వెహికల్ని. త్రయంబకేశ్వరం ఇంకొక 10 minutesలో మనం వెళ్ళిపోతాము. కానీ ఇక్కడ హోటల్లో ఆపేసాడు వెహికల్ని. త్రయంబకేశ్వరం వెళ్తే అక్కడ ఫుల్గా రెస్టారెంట్స్ ఉంటాయి. కానీ వీళ్ళు ఇక్కడ మాట్లాడుకున్నారు కాబట్టి వెహికల్ ఇక్కడే ఆపేసాడు. అక్కడికి వెళ్ళాక ఫుడ్ తింటే బాగుండేది. అసలు ఇక్కడ అస్సలు టేస్టీగా లేదు. నేను చందు అయితే బస్సులో కూర్చున్నంతసేపు కూడా ఎప్పుడు బస్సు దిగిపోతామా అనే ట్రాన్స్లోనే ఉన్నామండి. ఎందుకంటే అంత ఎండగా ఉంది. అండ్ మనం ఇక్కడ నుంచి 7:38కి స్టార్ట్ అయింది వెహికల్ మా హోటల్ దగ్గర నుంచి. మేము త్రయంబకేశ్వరం రీచ్ అయ్యేసరికి 2 o'clock అయిందండి. ఇంకా చూడండి అన్ని hours బస్సులో కూర్చుంటే అసలు హాఫ్ డే అయిపోతుంది. ఇంతవరకు ఒక్క ప్లేస్ కూడా చూడలేదు. ఇన్ని టెంపుల్స్ అని చెప్పాడు, ఇవన్నీ ఎప్పుడు కవర్ చేస్తాం ఏంటి అనే ఒక టెన్షన్ ఉంది లోపల. అసలు 1-2 చూపించి రిటర్న్ తీసుకొస్తాడా ఏంటి అనిపించింది. త్రయంబకేశ్వరం 2 o'clockకి రీచ్ అయ్యామండి. ఇదే అనమాట. ఈ పైన కొండలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవి రైనీ సీజన్లో. వింటర్లో ఏంటి అంటే పైన అంతా కూడా నాచుతో గ్రీన్ కలర్లో ఉంటుంది. బట్ ఇప్పుడు చూడండి ఎలా ఉందో.
ఏదో మనకి బండరాలలాగా కనిపిస్తున్నాయి అన్నమాట. గుట్టలు బండలు ఉంటాయి చూసారా, అలా కనిపిస్తుంది. బట్ ఇక్కడ నివసించే వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి ఈ టెంపుల్ నుంచే అండి. ఇలాంటివి విన్నప్పుడు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. టెంపుల్స్ కట్టి మంచి పని చేశారనిపిస్తూ ఉంటుంది కూడా. అండ్ మెయిన్గా త్రయంబకేశ్వరం గురించి చెప్పడం మర్చిపోయానండి. మనకున్నటువంటి 12 జ్యోతిర్లింగాల్లో త్రయంబకేశ్వరం కూడా ఒక జ్యోతిర్లింగమే. శ్రీశైలంలో కూడా మనకు ఒక జ్యోతిర్లింగం ఉంటుంది, అండ్ త్రయంబకేశ్వరం ఇంకో జ్యోతిర్లింగం అనమాట. శ్రీశైలం వెళ్ళినప్పుడు నేను చెప్పాను, గుర్తుందా? మనకి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలం ఉంది కాబట్టి ఇక్కడికి ఈజీగా వచ్చి నేను దర్శించుకోగలిగాను. ఇంకా 11 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అక్కడికి ఎలా వెళ్తానో ఏంటో తెలియదు అని చెప్పానమాట. మీరు ఒకసారి శ్రీశైలం వీడియో చూడండి. బట్ ఇప్పుడు ప్లాన్ చూడండి, మేము అనుకోకుండా షిరిడి వచ్చాము, అనుకోకుండా త్రయంబకేశ్వరం వచ్చాము. ఈ విధంగా నేను ఇంకొక జ్యోతిర్లింగం కూడా దర్శించుకున్నాను. ఇంకా జస్ట్ 10 మాత్రమే ఉన్నాయి. అవి కూడా శివుడి దయతో దర్శించుకోవాలి అని కోరుకుంటున్నానండి. నిజంగా చూడండి, సూరత్కి వెళ్ళడము అంటే ఒక ప్రమోషన్ వీడియో పైన సూరత్కి వెళ్ళడము, అక్కడి నుంచి షిరిడి రావడం, ఇక్కడ రావడం, ఇదంతా కూడా ఒక అదృష్టం అనిపిస్తూ ఉంటుంది నాకైతే. మేము అనుకుని ప్లాన్ చేసుకుని అయితే ఇంత దూరం రాలేము, ఇంత బడ్జెట్ పెట్టుకొని హైదరాబాద్ నుంచి షిరిడి వచ్చి అక్కడి నుంచి త్రయంబకేశ్వరం ఇప్పుడు ఈ టైంలో తిరిగే సిచ్యువేషన్లో అయితే మేము లేము. బట్ అయినా కూడా రాగలిగాము అంటే ఐఎమ్ సో హ్యాపీ. సో టెంపుల్ దగ్గరికి అయితే మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. వెళ్ళే దారిలోనే ఇలా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. మెయిన్గా గవ్వలు, కొన్ని బ్రాస్ ఐటమ్స్ అలాంటివి ఉన్నాయి. బ్రాస్ ఐటమ్స్ అయితే నాకు ఇక్కడ ప్రైస్ చాలా తక్కువగా అనిపించాయి, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎండ చూడండి, మీకు తెలుస్తుంది కదా, వీడియోలోనే ఎండ కనిపిస్తుంది కదా, ఈ రేంజ్లో ఉందండి. నాకు నెక్స్ట్ డే కల్లా ఫీవర్ అయితే వచ్చేసింది. అంత ఎండకి అసలు ఎప్పుడు వెళ్ళింది లేదు. నిన్న షిరిడి దగ్గర ఎండ తగిలింది, అండ్ ఇక్కడ కూడా చాలా ఎండ, అండ్ సూరత్లో కూడా చాలా ఎండ. ఈ 3-4 డేస్ ఎండలో ఉండేసరికి నాకు ఫీవర్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి, మనకి ఏకాక్షి నారిఫలం అండ్ రుద్రాక్షలు డైరెక్ట్గా కొమ్మలకే ఉన్నాయి కూడా తీసుకొచ్చారు. అండ్ గవ్వలు, శంకులు అన్నీ కూడా క్వాలిటీ ఉన్నాయి. బట్ ఇంకా నా దగ్గర లగేజ్ చాలా ఎక్కువగా ఉంది, ఏం షాపింగ్ అయితే చేయలేదు. అంత ఎండగా ఉన్నా కూడా ఈ ఐటమ్స్ అన్నీ చూడగానే ఆ ఎండ అనే ఫీలింగ్ అయితే లేదండి. ఐటమ్స్ అన్నీ చూస్తూ ప్రైజెస్ కనుక్కుంటూ అవన్నీ తెలుసుకుంటూ వెళ్ళాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కెమెరా హ్యాండ్ ఇచ్చిందండి. వచ్చేటప్పుడు ఆ బస్ చాలా చిన్నగా ఉంది, అసలు మాకు కూర్చోడానికే చాలా కంజెస్టెడ్గా ఉండే. కెమెరా పట్టుకొని ఉన్నాము, సడన్గా బ్రేక్ వేసినప్పుడు ఏంటి అంటే లెన్స్ ముందున్నటువంటి ఒక రాడ్కి తగిలింది. సో దానివల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియో తీస్తూ ఉంటే అంటే కెమెరా ఆన్ చేయగానే ఒక 2-3 మినిట్స్కి ఆఫ్ అవుతుంది. లోపల చాలా టెన్షన్గా ఉండే, ఎంతో కష్టపడి కొనుక్కున్న కెమెరా కదా, అది లేకపోతే నాకు బయట షూట్స్ చేయడము అంత ఇబ్బంది అయిపోతుంది. అది భయంగా ఉండే లోపలైతే. బట్ ఇక్కడ దర్శనం చేసుకున్నప్పుడు ప్రాబ్లం అనిపించింది, కానీ ఇంకా పంచవటికి వెళ్ళేసరికి నార్మల్ అయిపోయిందండి కెమెరా. ఎప్పుడైనా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా అనుకున్నాము. బ్యాగ్లో పెట్టకుండా కెమెరాని చేతిలో పట్టుకొని ఉన్నామన్నమాట. అవసరం ఉన్నప్పుడు విండో నుంచి బయటకు వీడియో షూట్ చేస్తూ మళ్ళీ చేతిలో పట్టుకొని ఉన్నాము. సడన్గా బ్రేక్ వేసేసరికి లెన్స్కి తగిలింది. సో అలా అవ్వకుండా చూసుకోవాలి నెక్స్ట్ టైం నుంచి. ఇదే త్రయంబకేశ్వరం ఈ విధంగా ఉంటుంది. నల్ల రాతితో చేసినటువంటి టెంపుల్ అన్నమాట ఇది. బట్ ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ మనకి నల్లగా ఉంది, అండ్ టెంపుల్ కూడా బ్లాక్ స్టోన్తో అయ్యేసరికి టెంపుల్ లుక్ అనేది అంతగా ఎలివేట్ అవ్వట్లేదు దూరం నుంచి చూస్తూ ఉంటే. బ్యాక్గ్రౌండ్ గ్రీన్గా ఉన్నప్పుడు టెంపుల్ లుక్ చాలా బాగా కనిపిస్తుంది. మీరు గూగుల్లో ఇమేజెస్ చూడండి, అండ్ యూట్యూబ్లో కూడా చాలామంది రెయినీ సీజన్లో వెళ్ళినప్పుడు వీడియోస్ ఉన్నాయి. అక్కడ చూడండి ఎంత బాగుందో, అసలు ఇంత బాగుంటుంది ఆ టెంపుల్ అనిపించింది నిజంగా. అండ్ మేమైతే ఇంకా లైన్లో నించునే ఓపిక లేదు, లైన్ కొంచెమే ఉంది కానీ చాలా ఎండలో వచ్చాం కదా. సో అందుకని ఇక్కడ స్పెషల్ టికెట్ అయితే తీసుకుంటున్నాము. 200 రూపీస్ పర్ హెడ్ అండి. 400 రూపీస్కి 2 టికెట్స్ అయితే వచ్చేసాయి. బట్ మేము అదే టైంకి లోపలికి వెళ్ళాము, మాతో పాటు లైన్లో నించుని వచ్చిన వాళ్ళు అదే టైంకి లోపల దర్శనానికి వచ్చారు. అసలు కొంచెం ఒక 2 మినిట్స్ లైన్లో నించుంటే అయిపోయేది. టికెట్ తీసుకొని ఇక్కడికి వచ్చేసామన్నమాట. మనల్ని మధ్యలో నుంచి పంపిస్తారు టికెట్ తీసుకుంటే. ఫ్రీ దర్శనం అయితే వెనకాల లైన్లో నుంచి రావాలి. అక్కడి నుంచి వచ్చే వాళ్ళంతా ఫ్రీ దర్శనం వాళ్ళు. మేము మధ్యలో నుంచి డైరెక్ట్గా గర్భగుడి దగ్గరికి వచ్చేస్తామన్నమాట. సో వెంటనే వెళ్ళగానే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ త్రయంబకేశ్వరం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ శివలింగంలో మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉంటారనమాట. ముగ్గురు కొలువై ఉంటారు, అందుకే ఇది త్రయంబకేశ్వరం అయింది. శివలింగం లోపల కూడా మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలు ఉంటాయి. మీకు బయట శివలింగంలో నేను చూపిస్తాను. లోపల శివలింగం ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా బయట కూడా డిజైన్ చేశారండి.
సో ఆ లోపల ఉన్నటువంటి మనకి రూపాలు బయట కనిపించవు కాబట్టి శివలింగం పైన ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ముగ్గురి రూపాలు పెట్టేసి పైన ఒక కిరీటం ఉంటుందన్నమాట. మనకి బ్రహ్మ ఫేస్ ఎలా ఉంటుందండి, 3 ముఖాలతో, సేమ్ అదే విధంగా ఇక్కడ శివలింగంకి కూడా అలా 3 ఫేసెస్ ఉంటాయి. ఇండియా మొత్తంలో ఇలాంటి శివలింగం ఓన్లీ త్రయంబకేశ్వరంలోనే ఉంది. ఈ టెంపుల్ యొక్క స్ట్రక్చర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్గా ఉందండి. అంటే మనకి ఇక్కడ 1000 పిల్లర్స్ టెంపుల్, రామప్ప ఇవి ఒక ప్యాటర్న్లో ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి మహారాష్ట్రలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఒక విధంగా డిజైన్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎక్కువగా దీంట్లో ఏం రిప్రజెంట్ చేశారంటే ఈ టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేసేటువంటి టూల్స్ ఉంటాయి కదా, ఏ టూల్స్ని యూజ్ చేసి వీళ్ళు ఈ టెంపుల్స్ అన్ని కట్టారో ఆ టూల్స్ని రిప్రజెంట్ చేశారనమాట ఈ టెంపుల్ పైన. అంటే మనకి స్క్రూస్, రాడ్స్, అలా వాటిని స్టోన్స్ని ఎలా అటాచ్ చేశారు ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది టెంపుల్ యొక్క స్ట్రక్చర్లో మనం అబ్జర్వ్ చేస్తే. మీకు నేను లోపల శివలింగం ఎలా ఉంటుందో బయట కూడా అలా ఉంటుందో చూపిస్తానని చెప్పాను కదా, సేమ్ అదే శివలింగం అనమాట. మనకి కరెక్ట్గా గర్భగుడికి పక్కనే ఉంటాయండి ఈ శివలింగాలు. గర్భగుడి లోపల నుంచి వచ్చే వాటర్ కూడా ఇక్కడే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, ఒక శివలింగం లోపల 3 కనిపిస్తున్నాయి కదా, ఇవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలుగా ఒకప్పుడు చెక్కారంట వీటిని. అవి రాను రాను పూజలు చేస్తూ ఉన్న కొద్దీ, రోజు అభిషేకాలు చేస్తున్న కొద్దీ అరిగిపోయి ఇప్పుడు రౌండ్ షేప్లో అయిపోయాయి అన్నమాట. సో ఇవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అండ్ అవి కనిపించట్లేదు సరిగా అని చెప్పి రూపాలు అయితే డిజైన్ చేశారు. సో ఇదే విధంగా గర్భగుడిలో కూడా శివలింగం ఉంటుంది కదా, ఆ శివలింగం లోపల నుంచి ఎప్పుడు ఊటలాగా వాటర్ అనేవి వస్తూనే ఉంటాయట అండి. ఆ వాటర్ బయటకు వస్తూ ఉన్నాయి కదా, అవందరూ కూడా బాటిల్స్లో నింపుకొని ఇంటికి తీసుకెళ్తున్నారు. జస్ట్ మేమైతే మా తలపైన చల్లుకున్నాం అంతే, బాటిల్స్లో ఏం ప్యాక్ చేసుకోలేదు. టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్, ఆ శిల్పకళ అనేది దగ్గర నుంచి చూడండి, మీకు టెంపుల్ని విజిట్ చేసినట్టే అనిపిస్తుంది. మీరు అక్కడికి వెళ్తే కూడా ఇంతగా అబ్జర్వ్ చేసి చూడరు. వీడియోస్లో అదొక అడ్వాంటేజ్ అనమాట, మనకి ప్రతిదీ కూడా క్లియర్గా చూపిస్తారు అండ్ ప్రతిదీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. చాలా వరకు యుద్ధాలలో లోపల ఉన్నటువంటి విగ్రహాలు అవన్నీ కూడా ధ్వంసం చేశారు, కానీ అయినా కూడా ఉన్నప్పటికీ బాగానే ఉన్నాయి. ఇంత ఎండలో టెంపుల్ లోపలికి రాగానే దేవుడు అయితే కనిపించాడండి నిజంగా. ఆ ఎండలో లోపల అడుగుపెట్టగానే చల్లగా ఉంది. లోపల ఎటువంటి ఫ్యాన్స్ లేవు, ఏసీ లేదు, ఏం లేదు. ఇవి కూడా స్టోన్సే, అంటే టెంపుల్ కట్టింది కూడా స్టోన్స్తోనే. బట్ అందులోకి వెళ్ళగానే ఏదో ఫ్రీజర్లోకి వెళ్ళినంత చల్లగా ఉంది. దెబ్బకి దేవుడు కనిపించారంటారు కదా, అలా అనమాట. వెంటనే దేవుడు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు చల్లగా. నాకు ఇద్దరికి అలాగే ఉంది. టెంపుల్ లోపల నుంచి అసలు బయటకు రావాలి అనిపించలేదు, బట్ చాలా క్రౌడ్ ఉండేసరికి వెంటనే పంపించేస్తూ ఉన్నారు. అయినా కూడా ఒక 10 to 15 minutes మేము టెంపుల్ లోపలే కూర్చున్నాము. సో ఇంకా త్రయంబకేశ్వరం నుంచి రిటర్న్ అయిపోయి ఇంకొక 2 hours రిటర్న్ జర్నీ చేసిన తర్వాత ఇప్పుడు మనం పంచవటి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ లోపలికి ఈ మినీ వ్యాన్స్ వెళ్ళవు అనమాట. సో ఆ కార్నర్ దగ్గర రాగానే వెహికల్స్ అక్కడ ఆపేస్తారు. అక్కడ నుంచి మనం షేర్ ఆటో తీసుకోవాలి. ఈ ఆటోకి 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. మనకి 9 temples కావాలంటే 100 రూపీస్, 5 temples చూస్తాము అంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. సో మేము 200 రూపీస్ ఇచ్చేసి ఆటో అయితే పట్టుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్క టెంపుల్ దగ్గర మనల్ని దింపేస్తూ ఉంటాడనమాట. దింపేసి ఒక 10 minutes టైం ఇస్తారు మనకి. ఆ లోపల మనం దర్శనం చేసుకొని బయటకు రావాలి. ఫస్ట్ అయితే మేము కాలారాం టెంపుల్కి వెళ్ళాము. మొత్తం ఇక్కడ 9 temples ఉంటాయండి. సో అవేంటి అంటే కాలారాం టెంపుల్, గోరారాం టెంపుల్ అండ్ కపాలీశ్వర టెంపుల్, సీతా గుఫ, త్రివేణి సంగమం. సో ఇవన్నీ మనం కవర్ చేస్తున్నాము. అండ్ లక్ష్మణ టెంపుల్ కూడా అండి. ఈ లక్ష్మణ్ టెంపుల్ అనేది చాలా స్పెషల్. ఇది ఎక్కడ కూడా మనకి సపరేట్గా సీతారాముల నుంచి లక్ష్మణుడిని సపరేట్ చేసి ఓన్లీ లక్ష్మణుడి విగ్రహం పెట్టి ఉన్నటువంటి టెంపుల్ ఇండియాలో కూడా ఎక్కడా లేదు, ఓన్లీ ఇక్కడే ఉంటుంది. ఆ ప్లేస్కి కూడా స్థల పురాణం ఉంది, అది కూడా చెప్తాను. సో ఇప్పుడైతే మనం త్రివేణి సంగమంకి వచ్చేసామండి. పుష్కరాల టైంలో అయితే ఇక్కడ అసలు ఇసుకేస్తే రాలంతమంది జనం ఉంటారు. అంత ఫేమస్ అన్నమాట ఈ త్రివేణి సంగమం అనేది. అరుణ, వరుణ, గోదావరి ఈ 3 సమ్మేళనమే ఈ త్రివేణి సంగమం అండి. అందుకే చాలా స్పెషల్ అనమాట. ఇక్కడ అందరూ కూడా నందీశ్వరుడి నోట్లో నుంచి వస్తున్నటువంటి వాటర్ని బాటిల్స్లో పట్టుకొని తీసుకెళ్తూ ఉన్నారు, గంగాజలంగా భావించి. మేము జస్ట్ మా మీద చల్లుకుంటూ ఉన్నాం అంతే అనమాట. ఇక్కడ స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయని భక్తుల యొక్క విశ్వాసం. అందుకే అందరూ ఖచ్చితంగా స్నానం చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా. సో ఇంక ఇక్కడ దర్శించుకున్న తర్వాత మేమైతే కపాలీశ్వర టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇది చాలా చాలా స్పెషల్ అనమాట. ఇక్కడ ఉండేటువంటి శివలింగంలో, అంటే శివుడి ఆలయం అనమాట ఇది. దీంట్లో ఏంటి అంటే నందీశ్వరుడు ఉండడు మనకి. అసలు నందీశ్వరుడు లేకుండా ఎక్కడ మనకి శివలింగం అయితే ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ మీకు తెలిసిన ఏదైనా టెంపుల్ ఉంటే కూడా కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఆ విధంగా ఇక్కడ మనకి నందీశ్వరుడు లేకుండా ఓన్లీ శివుడు మాత్రమే ఉంటాడు. ఇక్కడ మనం చూసే ప్రతి ఒక్క ప్లేస్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందండి. అంత జర్నీ చేసి అంత ఎండలో టైర్డ్ అయిపోయి ఇక్కడికి వచ్చినందుకు ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడికి వచ్చేసరికి 4:30 అలా అవుతుంది టైం. ఇంకా చీకటి పడబోతుంది అనమాట. మేము 6 o'clockకి అలా రిటర్న్ అయిపోయాం ఇక్కడ నుంచి.
మళ్ళీ హోటల్కి వచ్చేసరికి నైట్ 10:30 అయిందండి. అయినా కూడా ఏమాత్రం టైర్డ్గా అయితే అనిపించలేదు అసలు. ఇవన్నీ కవర్ చేశాను కదా, ఆ హ్యాపీనెస్ అయితే ఉంది. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద టెంపుల్స్ కాదండి, అంటే మన కళ్ళని అట్రాక్ట్ చేసే అంత పెద్ద టెంపుల్స్ కాదు. బట్ అన్నింటికి కూడా ఒక విశిష్టత అనేది ఉంది. మనం ఖచ్చితంగా విజిట్ చేయవలసినటువంటి టెంపుల్స్. మీరు షిరిడి ఎలాగో వస్తారు కదా, తెలుగు వాళ్ళు, తెలుగు భక్తులు చాలామంది షిరిడికి వస్తుంటారు. వచ్చిన వాళ్ళు ఔరంగాబాద్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా నాసిక్కి మాత్రం తప్పకుండా రండి. మేము ఇక్కడ కపాలీశ్వర టెంపుల్లో దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడైతే బొట్టు పెట్టించుకుంటూ ఉన్నాను నేను. లోపల కెమెరా అలో ఉండదండి చాలా టెంపుల్స్లో. చిన్న చిన్న టెంపుల్స్లో ఇంకెక్కువగా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలా వీడియో షూట్ చేసి యూట్యూబ్లో అలా పెట్టేస్తే ఏంటి అంటే కొందరు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూసి డ్రాప్ అయిపోతూ ఉంటారు కదా, దానివల్ల అలో చేయరు. అండ్ నెక్స్ట్ ఇంకా సెక్యూరిటీ రీజన్స్ కూడా ఉంటాయి కదా అండి, మనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏదో ఒక రీజన్ వల్ల వీడియో అయితే అలో చేయరు. ఇంకా నేను కూడా ఏ టెంపుల్లో కూడా పర్మిషన్ లేని టెంపుల్స్లో ఎక్కడ కూడా వీడియో షూట్ చేయలేదు, జస్ట్ బయట కవర్ చేస్తున్నాను. మీకు ఆ ఫీల్ కావాలి అంటే మీరు టెంపుల్ని విజిట్ చేసినప్పుడే వస్తుందండి. ఎంత వీడియో చూసినా కూడా మనం టెంపుల్ని విజిట్ చేసిన ఆ ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. ఇప్పుడు పంచవటిలో ఉన్నటువంటి 5 మెయిన్ టెంపుల్స్ చూడడానికి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఈ మార్కెట్ అంతా చూస్తూ ఉంటే అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఈ మార్కెట్ నుంచే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా సప్లై అవుతాయంట. కపాలేశ్వర టెంపుల్ దగ్గర నుంచి ఇంకా మారుతి మందిర్కి అయితే వచ్చేసామండి. సీతారాముల ఇల్లు పక్కనే ఉంటుంది, దానికి ఆపోజిట్లోనే మారుతి మందిర్ అయితే ఉంటుంది. అసలు మారుతి ఎలా ఉండేవారు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఇమేజ్లో. ఈ విధంగా ఉండేవారండి సీతారాముల కాలం ఆ టైంలో అన్నమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం చూసే ప్లేస్ చూసైతే మీరు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సీతారాములు ఫస్ట్ వనవాసంకి స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ స్వహస్తాలతో కట్టుకున్నటువంటి ఇంటికి ఇప్పుడు మనం వెళ్తున్నాము. సీతారాముల యొక్క 14 సంవత్సరాల వనవాసంలో వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో కూడా స్టే చేశారు. బట్ ఫస్ట్ అయోధ్య నుంచి బయటకు రాగానే వాళ్ళు స్టే చేసింది ఇక్కడే అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్న అవి ఉన్నాయి కదా చెక్కలు, అవి రాముడు, లక్ష్మణుడు ఇద్దరు కూడా వాళ్ళ స్వహస్తాలతో చేసుకున్నటువంటి చుట్టూ తడకల్లాగా చేసుకున్నారండి చెక్కలతోని. అది పాడవకుండా ఉండడం కోసం ఇప్పుడు కొంచెం కింద సిమెంట్తో కింద అండ్ పైన కొంచెం డిజైన్ చేశారు. లోపలికి వెళ్తే సీతాదేవి యూజ్ చేసినటువంటి గిన్నెలు, ఇంట్లో వంట చేసే వంట పాత్రలు అవన్నీ కూడా ఉన్నాయి. మట్టితో చేసినవి అవన్నీ కూడా ఉన్నాయండి. నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ ఈ ఇంటి ముందే మనకి రావణాసుడు భిక్షాటనకి వస్తే సీతాదేవి భిక్షం వేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి రావణాసుడు సీతనైతే ఎత్తుకొని వెళ్ళిపోతాడనమాట. సో ఇంకా ఆ ప్లేస్ చూసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు మనం లక్ష్మణ మందిరానికి వచ్చాము. లక్ష్మణ మందిర్ అండ్ శూర్పణఖ మందిర్ అండి. ఇక్కడే రావణాసుడి చెల్లి అయినటువంటి శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరకు వచ్చినప్పుడు లక్ష్మణుడు ముక్కు అయితే కోసేస్తాడు, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈమె శూర్పణఖ అన్నమాట. అసలు యాక్చువల్గా ఇదంతా జరిగింది కింద ఉన్నటువంటి ఒక బండరాల దగ్గర. ఆ ప్లేస్కి కూడా మనం వెళ్దాము. బట్ రైనీ సీజన్లో పుష్కరాల టైంలో ఏంటి అంటే అదంతా కనిపించదు, అంటే వాటర్తో నిండిపోయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముందు స్పెషల్గా టెంపుల్ అనేది డిజైన్ చేశారు. బట్ ఆ ఒరిజినల్ ప్లేస్కి కూడా మనం ఇప్పుడు వెళ్దాము. దీనికి దగ్గరే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. సో ఫస్ట్ అయితే లక్ష్మణ్జీని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ వాల్స్ పైన అంతా కూడా స్టోరీ అంతా కూడా డిజైన్ చేస్తుందండి. అంటే ఏ లాంగ్వేజ్ వాళ్ళు వచ్చినా కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా చక్కగా డిజైన్ చేశారు. వాల్స్ అంతా కూడా నలువైపులా కూడా మొత్తం రామాయణం స్టోరీ అంతా డిజైన్ చేసింది. ఇంకా మనం ఈ ఒరిజినల్ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో ఆ ప్లేస్కి అయితే వెళ్దామండి. ఇక్కడ జరిగింది, ఇక్కడి యొక్క స్థల పురాణం నేను చెప్పడం కాకుండా ఇక్కడి లోకల్ వాళ్ళతోనే చెప్పిస్తాను. అది వింటే మీకు ఇంకా న్యాచురల్గా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో చాలా మూవీ షూటింగ్స్ అయితే అవుతాయట అండి. బాహుబలి షూటింగ్ కూడా ఇక్కడ జరిగిందంట. नासिक में जो कुंभ लगता है 15 साल 12 सप्ताह जो पुष्कर होता है, ये कपिल महामुनि कपिला काम निकला कपिला रिवर गोदावरी पुटिंग त्र्यंबकेश्वर मोबाइल किलोमीटर गोदावरी कपिला रुंडू कल से इनका एंड होता है आंध्रा में राय की बहनती पंचगुण का नहीं लेना तीर्थ। तुलसी माता के यहाँ दिव्यराज सीता माता का श्रृंगार और 5 ब्राह्मण का पितृ का भोजन का उदाहरण थे। मुकुशी इकड़े नास्तिक पेरू जो लवकुश ये जगह पर आए ना, खाली टेम्पल रखा है दर्शन के लिए। नीचे में कपिल ऋषि ने तप करके लाई ये कपिला नदी है। ये नासिक है, हारिका का मुक्को काट किया था, ये हारिका का मुक्को काट किया का प्लेस है। మనకి ఇదే ప్లేస్లో సీతాదేవి కూడా అగ్ని ప్రవేశం చేసింది. ఆ అగ్ని గుండం కూడా ఉంది ఇక్కడ.
అవన్నీ చూస్తూ వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చక్కగా వింటూ షూట్ చేస్తూ ఉంటే మేము వచ్చిన ఆటో డ్రైవర్ ఫోన్ చేస్తున్నాడు అండ్ మేము ఒక వ్యాన్ పట్టుకొని వచ్చాం కదా ఆ డ్రైవర్ ఫోన్ చేస్తున్నాడు చీకటి అయిపోతుందని చెప్పి ఇంకా ఫాస్ట్గా చూస్తూ వస్తున్నాం. అంటే మామూలుగా చూస్తూ వెళ్ళే వాళ్ళది ఫాస్ట్గా అయిపోతుంది, వీడియో తీస్తూ వచ్చే వాళ్ళది కొంచెం టైం పడుతుంది కదా, అలా మేమే లాస్ట్కి వచ్చేసామండి. ఇంకా ఆ ప్లేస్ నుంచి కాలారాం టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి సీత, రామ్, లక్ష్మణ్ అందరూ కూడా నల్లగా ఉంటారనమాట. బ్లాక్ కలర్ స్టోన్తో చేసినటువంటి విగ్రహాలు ఉంటాయి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇది అంతకుముందు కొంచెం చిన్న టెంపుల్ లాగా ఉండేదంట, ఇప్పుడు రెనోవేషన్ చేసి పెద్ద టెంపుల్ లాగా డిజైన్ చేశారు. ఇది కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఈ ప్లేస్ అంతా కూడా మనకి మొత్తం రాముడికి సంబంధించిన టెంపుల్సే అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకా అక్కడి నుంచి పంచవటికి అయితే వచ్చేసామండి. పంచవటి అంటే ఆ పేరులోనే ఉంది, పంచ అంటే 5 కదా, మనకి 5 వృక్షాలు ఉంటాయన్నమాట. 5 వృక్షాలు కూడా కలిసి ఉంటాయి. ఆ ప్లేస్కి వచ్చేసాము ఇప్పుడు మనము. మీరు ఒకవేళ సమ్మర్లో కనుక షిరిడి ట్రిప్ ప్లాన్ చేసుకుంటే శ్రీరామనవమి టైంలో ఇక్కడ నాసిక్కి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. అంటే శ్రీరామనవమికి ఒక 2 డేస్ ముందు షిరిడీకి వచ్చేస్తే మీరు షిరిడీలో దర్శనం చేసుకొని కరెక్ట్గా శ్రీరామనవమి టైంకి మీరు ఇక్కడికి వచ్చేస్తారు. అలా ప్లాన్ చేసుకోండి. సమ్మర్లో వచ్చినా కూడా ఇలా ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, మంచిగా అన్నీ చూడొచ్చు ఎలా చేస్తారు ఏంటి అనేది. సో ఇప్పుడు టెంపుల్ లోపల దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ లోపల కెమెరా అస్సలు అలో లేదు. లోపల ఎలా ఉంటుందంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. ఒక చిన్న సొరంగ మార్గం ఉంటుంది, అంటే ఒక టన్నెల్ లాగా ఉంటుందన్నమాట. లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంకా దాని సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు నా పర్సనాలిటీ వాళ్ళైతే ఓకే, ఇంకా నాకన్నా కొంచెం లావు ఉన్నారంటే ఇంకా దాంట్లో పట్టరనమాట. సో ఇదే టైం మనం కొంచెం లావ్ అయితే అక్కడ రాగానే ఎంట్రన్స్ దగ్గర ఆపేస్తారు మనల్ని, లోపల మనం స్ట్రక్ అయిపోతామంట. అక్కడి నుంచి చాలామంది పాపం పెద్ద లైన్లో వచ్చి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. దేవుడా మాకైతే ఈ దర్శనం కలిగింది. నెక్స్ట్ ఎలా ఉంటామో తెలియదు కదా, ఇంకో 1 or 2 years తర్వాత మన పర్సనాలిటీ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. ఈ టన్నెల్లో నుంచి లోపలికి వెళ్ళడం కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. లోపలికి ఒక 200 meters అలా వెళ్ళిన తర్వాత కింద ఒక 100 meters లోపల మనకి సీతారాముల విగ్రహం అయితే ఉంటుంది. అంత లోపలికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, ఏం లేదు. బట్ లోపలికి వెళ్తున్న కొద్దీ చల్లగా ఉంటుందన్నమాట. సో ఇంకా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్లో మళ్ళీ ఆటోలో మా వ్యాన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా వ్యాన్ ఎక్కి కూర్చొని నిద్రపోయాను నేనైతే. హోటల్ వచ్చిన తర్వాతనే లేసానమాట. చాలా టైర్డ్ అయిపోయాను కదా, రెస్ట్ తీసుకున్నాను. నైట్ 10-10:30 అలా అయింది మేము షిరిడీకి మళ్ళీ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ డే హైదరాబాద్కి వచ్చేసాము. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏం చేశాను అనేది రేపటి వీడియోలో అయితే వస్తుంది. చాలా కష్టపడి ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.